మన టీవీ6 న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తల్లాడ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 1,116 చొప్పున 25,02,900 రూపాయలు విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను, కల్లూరు మండలంలో 52 మంది లబ్ధిదారులకు 1,116 చొప్పున 52,06,032 రూపాయలు విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను, సత్తుపల్లి మండలంలో 96 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున 96,11,136 రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి చెక్కులను మొత్తం 1,73,20,068 రూపాయల విలువ గల 173 చెక్కులను ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నా పేరు మున్ని అండి. అందరికీ చెక్కులు పంపిణీ చేశారు. పాపకి పెళ్లి చేసినాక నాకు కొంచెం అప్పులైనాయండి. దాని మూలంగా కొంచెం మాకు సాయం అందించారు. రాగమయ్య గారు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా పార్టీ కార్యకర్తలు, యాతాలకుంట కార్యకర్తలు కూడా మాకు సహాయం అందించారు. వాళ్ళకి ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. మరి సీఎం మట్టా రాగమయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మా కళ్యాణలక్ష్మి ఇచ్చారు. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మండలంలోని కళ్యాణలక్ష్మి చెక్కులను మన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య దయానంద్ గారు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా పంచడం జరిగింది. పేరు మౌలాలి, సత్తుపల్లి మున్సిపాలిటీ పెద్దవాడ కౌన్సిలర్ని. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు కుల మత భేదాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇచ్చిన మన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మట్టా రాగమయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని నమ్మి భరోసాతోటి మాకు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా మీ ఆశలు ఆకాంక్షలు తీర్చే విధంగా మేము కూడా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే మరి ఖజానా ఖాళీగా ఉన్నా సరే ఎటువంటి కూడా మనకి అభివృద్ధి పనులు కుంటకూడకూడదు, పేద ప్రజలకి మన అభివృద్ధి ఫలాలు అందాలి, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న దృఢ నిశ్చయంతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కూడా అహర్నిశలు కష్టపడుతూ మన కోసం పాటుపడుతూ ఏ విధంగా నిధులు సమకూర్చాలి, పథకాలన్నీ అమలు చేయాలన్న దిశగా వాళ్ళు పాటుపడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే కళ్యాణలక్ష్మి కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం తాత్కాలికంగా ఆగడం జరిగింది. వేంసూరు మండలంలో 19 మంది లబ్ధిదారులకి, పెనుబల్లి మండలంలో 37 మంది లబ్ధిదారులకి, అలాగే తల్లాడ మండలంలో 25 మందికి, కల్లూరులో 52 మందికి, మన సత్తుపల్లిలో 96 మందికి కూడా మరి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇక ఆరోగ్యారింటిగా మన ఇందిరమ్మ ఇల్లు పథకం ఉంది, అలాగే రైతు రుణమాఫీ ఉంది. ఇవి 2 కూడా ఆగస్టు 15 లోపల అమలు చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు.